కలిగేటటువంటి ఆనంద రసామృతమును ధారలుగా గ్రోలడం వల్ల కలిగినటువంటి ఆ సంతోషములో మత్తెక్కి తైతక్కలాడేటటువంటి హృదయం ఇతర విషయముల యందు చేరమంటే ఎలా చేరుతుంది నాన్న? నన్ను ఇవాళ నువ్వు లోకం గురించి తిరుగు అంటే ఎలా తిరుగుతాను అని అడిగాడు. ఇది ఇవ్వగలిగినటువంటి తల్లి కనుక అటువంటి ఆనందంతో ఆ భగవద్వాక్యం చెప్పినా విన్నా ముఖం ఎర్రపడిపోయి సంతోషం ప్రకటనమయ్యేటటువంటి మహాపురుషుల యొక్క మాటలు నేను ఎప్పుడూ నా దగ్గరికి తెచ్చుకుని వింటూ ఉంటానని చెప్పడానికి ఎర్రబడిన ముక్కుతో ఉన్న చిలుక ఆవిడ చేతుల మీద వాలి ఉంటుంది. అంటే అటువంటి ఆవిడ కావ్యాలాప వినోదిని, ఆ భక్తితో చెప్పేటటువంటి వాళ్ళ యొక్క కావ్యాలాపములను ఆ తల్లి వింటూ ఉంటుంది. అందుకని ఎడం చేతిలో పైన అమృత పాత్ర, దాని మీద చిలుక ఉంటాయి. పుస్తకం చదువుకోవడానికి పనికొస్తుంది, చదవడం కాదు, అనుష్ఠానంలోకి గుర్తుపెట్టుకుని స్మరించడం ముఖ్యం. అందుకని అక్షమాల కుడి చేతిలో ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పట్టుకున్న తల్లి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది. ఆవిడ శారద. ఇప్పుడు మీరు ఈ కోణంలో లోపలికి వెళ్ళి దర్శనం చేయండి అమ్మవారిని, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. అటువంటి జ్ఞానమునివ్వగలిగినటువంటి పీఠాలు శారదా పీఠాలు. అందుకే శంకరాచార్యులు వారు వీటికి శారదాపీఠము అని పేరు పెట్టారు మహానుభావుడు. శారదాపీఠంలో దక్షిణామూర్తి కూడా ఉండి, దక్షిణామూర్తిని మీరు కానీ దర్శనం చేయగలిగితే శారదా అనుగ్రహం పరిపూర్ణమవుతుంది. ఇక్కడ శివాలయంలో మీరు దక్షిణ దిక్కుకి చూస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉంటారు. పిల్లలు దక్షిణామూర్తి పాదాల దగ్గర ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయనకి ఎదురుగా దక్షిణామూర్తికి ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎందుకంటే గంగ ఉత్తరానికి కాశీలో తిరిగింది. ఉత్తరంలో మృత్యుంజయుడు ఉంటాడు. దక్షిణామూర్తి ఎదురుకుండా ఉత్తరానికి కూర్చున్న వాళ్ళకి మృత్యుభయం పోతుంది. శివుడు అక్కడ ఉంటాడు, దక్షిణాన యముడు ఉంటాడు. దక్షిణానికి ఆయన తిరుగుతాడంటే మృత్యుబాధ పోతుందంటే జ్ఞానము కలుగుతుంది. కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ ఉపాసన చేస్తే, నేను ఒక పరమ సత్యం మీకు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీకు కష్ట సుఖములు అన్నవి ఎందుకు కలుగుతాయో తెలుసా అండి? కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయో తెలుసా? గురుగ్రహం బలహీనమైతేనే వస్తాయి. జాతకంలో ఎటువంటి పాపపు గ్రహాలు ఉండనివ్వండి, గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, గురుగ్రహం బలంగా ఉందనుకోండి, అవి ఏం చేయలేవు పాపపు గ్రహాలు. గురుగ్రహం మీద ఉంటుంది ఆధారం అంతా. జాతకం ఆయన ఒక్కొక్కసారి జాతకానికి దొరకడు. గ్రహాలు ఒకలా ఉంటే ఆయన ఒకలా బతుకుతూ ఉంటాడు. ఎలా బతుకుతాడో తెలుసా అండి? ఆయన గురుగ్రహం ఆయనకి బలంగా ఉంటుంది. గురుగ్రహం బలంగా ఉండాలి అంటే శంకరాచార్య స్వామి వారు ఈ జాతికి పెట్టిన భిక్ష దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు ఎవరు తప్పులు లేకుండా చదువుతారో, దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో, వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే బుద్ధి విశేషంగా వికసనం పొందుతుంది. రెండు, వాళ్ళకి పాపపు గ్రహములు వాళ్ళని ఏం చేయలేవు. వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు జీవితంలో. అటువంటి దక్షిణామూర్తి మీకు ఇక్కడ శారదాపీఠంలో ఉన్నారు. చక్కగా మీరు ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక్క పావుగంట ముందొచ్చి ఆ దక్షిణామూర్తిని ఒక్కసారి నిలబడి నమస్కారం చేసి, ఏమి స్తోత్రం అండి దక్షిణామూర్తి స్తోత్రం? దేహం ప్రాణమపీంద్రియత్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఏమి మాట్లాడతారో ఆయన అందులో. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఏమి దక్షిణామూర్తి స్తోత్రమో! శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైన వజ్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి. ప్రతి వారికి నోటికొచ్చి ఉండాలి దక్షిణామూర్తి స్తోత్రం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముత్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు అందరూ చదువుకుంటే గొప్ప అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శంకరులు ఇచ్చారు, అనుష్ఠించుకోవడం మన వంతు. ఇటువంటి పీఠంలో నేను అటువంటి మాట చెప్పకపోతే ఆ ఉపన్యాసానికి అర్థం ఉండదు. కాబట్టి దాన్ని కలపవలసి వచ్చింది. ఇప్పుడు సీతారాములు లక్ష్మణ సహితులై ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎలా ఉందోట తెలుసా అండి? మహర్షి అంటారు, వాళ్ళ ముగ్గురు స్నానం చేసి రావడాన్ని
ధార్మిక నిష్టగా మీరు చూడండి. తెల్లవారుజామున అంత చలికాలంలో మృగాలు కూడా ముడుచుకు పడుకుంటే రాముడు మాత్రం ఒకానొకప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నాయన సంధ్యావందనం చేయాలి. అది గుర్తుంది. అంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు. చేసి వచ్చి దైవకార్యాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధార్మికుడో, ఎంతటి ధర్మాన్ని పట్టుకున్నవాడో మనకి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్నానం చేసి వస్తున్నటువంటి రాముడు లక్ష్మణుడు సీతమ్మతో వస్తే ఎలా ఉన్నాడంటేట, కృతాభిషేక సరరాజ రామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్స నందీ భగవానివేశ. తెల్లవారుజామున హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి మందాకినీ నదిలో స్నానం చేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి మందాకినీ నదిలోంచి హిమాలయ పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై అలా ఉన్నారట. సీతారామ లక్ష్మణుల యందు పార్వతీ పరమేశ్వర నందీశ్వర దర్శనాన్ని వాల్మీకి మహర్షి చేయించారు. పిచ్చి వెర్రి పెట్టుకుని శివుడు వేరు కేశవుడు వేరు అని దెబ్బలాడుకోకూడదు. రామాయణం చదివితే ఇద్దరూ ఒక్కటే. ఆ దర్శనం ఎవరు చేశారో వారు కృతార్థులయ్యారు. భాగవతం చేస్తుంటే పోతన గారికి చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా చక్కగా అలంకారం చేసి చిన్న కొప్పేసి కొప్పుకి ముత్యాల సరాలు పెట్టి ఆ బుజ్జి బుజ్జి కాళ్ళకి మంజీరములు పెట్టి, అంటే గజ్జెలు పెట్టింది కొత్తగా పెట్టి, పట్టుదట్టి ఓటి కట్టి విడిచిపెట్టింది. రామ ఆడుకో, కృష్ణ ఆడుకో అంది. రామాయణం ప్రభావం భాగవతం వినబడుతోంది. కృష్ణ ఆడుకో అంది. అంటే ఆ చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. పాకుతున్నప్పుడు వెనక పాదాలు గల్ 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 అన్నాయి. ఆగిపోయి ఒక్కసారి కూర్చుని ఇలా కాళ్ళ వంక చూసుకుని భయపడిపోయిన వాళ్లే చూసేట. యశోద చూసి దగ్గరికి వచ్చి ఆ కాలు తీసి చేతిలో ఇలా కొట్టి, గజ్జెలు నాన్న, నీకు గజ్జెలు పెట్టాను, భయం లేదు, పాకు అందిట. అంత దూరం పాకేట కాళ్ళకేమిటో గల్ గల్ అంటే అమ్మ ఎంత చెప్పినా భయం వేసి అమ్మ వంక తిరిగాట. అమ్మ నవ్విందిట పక్కున. నవ్వితే భయం వేసిన వాళ్ళ గబగబ పాకుతూ వస్తే గబగబ గజ్జలు గల్ 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 అన్నాయిట. గబగబ పాకుతూ వచ్చి రెండు చేతులు ఎత్తి అమ్మ ఒళ్ళో వేసేసి తల అమ్మ ఒళ్ళో దాచేసుకున్నట్ట. నీ భయాన్ని చూసి నిజంగా భయానికి భయం వేసింది కృష్ణ, ఎంత భయం నటించావయ్యా అంది ఆ మహాతల్లి కుంతీదేవి. అంత నటిస్తే మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి పోతన గారికి దర్శనమైంది భాగవతం దశమస్కంధంలో. ఏమనో తెలుసా అండి? తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తొనకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులొరగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్టు అన్నారు పోతన గారు. ఆయనకైంది ఆ దర్శనం. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్న పరమశివుళ్ళ ఉన్నట్ట బాలశంకరుళ్లాగా. నమ కపర్దినీచ వ్యుప్తకేశాయచ అని రుద్రంలో మంత్రం. కపర్దినీచ అంటే జటాజూటం ఉన్నవాడు, వ్యుప్తకేశాయచ అసలు జుత్తు లేని బోడిగుండున్నవాడు. బోడిగుండున్న శివుడు ఎక్కడున్నాడన్నారు శంకరాచార్యుల వారే బోడిగుండున్న శివుడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ శంభుమూర్తే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. వచ్చేస్తోంది కదండి శంకర జయంతి, మనసటు పోతోంది అస్తమానం. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అటువంటి మహానుభావుడు కాబట్టి ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి చిన్ని శివుడు చిన్ని కృష్ణుల్లో కనబడ్డట. అమ్మ ఇక్కడ ముత్యాల సరాలు పెడితే పోతన గారికి ఎలా కనపడ్డట? చంద్రవంకని పెట్టుకున్నటువంటి శివుని యొక్క జటాజూటం కనపడుతోంది. ఆయన కంఠం మీద నల్లటి మత్స ఉంటుంది, హాలాహలాన్ని భక్షించాడు కదా. నేను ఆ నీలపతాక వేసింది అమ్మ మెళ్ళో చిన్ని కృష్ణుడికి. దాని కాంతి కంఠం మీద కొడితే నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడుతున్నట్ట.
నాకు శివుడికి కృష్ణుడికి తేడా లేదో పోతనా చూసావా అని కృష్ణుని యందు శివుని యొక్క దర్శనం చేయించినట్టుగా నాకు కృష్ణుల్లో శివుడు కనపడ్డాడు అభేదంగా అని పోతన గారు పద్యం రచన చేశారు భాగవతం దశమస్కంధంలో. పెద్దలైనటువంటి వారందరికీ శివకేశవ భేదం లేకుండా ఉన్న ఒక్క పదార్థమే కనపడింది. ఆ ఒక్క పదార్థమే అనేకమైనటువంటి రూపాలు పొందుతోంది తప్ప అసలు నిజానికి అన్ని లేవు, ఉన్నదొక్కటే. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాను. మల్లికార్జున సుప్రభాతం చేస్తే శివాలయంలో ఉన్న ఒక్కడివే ఈశ్వర మూడుగా మారుతున్నావు అంటారు. పోతన గారు అంటారు భాగవతంలో, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. కాబట్టి వాల్మీకి మహర్షికి ఆ రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో స్నానం చేసి వస్తుంటే నందీశ్వరుడు పార్వతీదేవితో స్నానం చేసి వస్తున్నటువంటి పరమశివుడు కనపడ్డాడు. నిజంగా అలా స్నానం చేసి వస్తున్నటువంటి నా తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళ ముందు కనబడ్డారనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రాతర్నమామి అని శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట సర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు అమృతభాండములతో నీళ్లు పోస్తుంటే తడిసినటువంటి శరీరం ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఐశ్వర్యానికి కారకం అవుతుంది. పార్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాదుగా, నేను ఇప్పుడేగా మీకు చెప్పింది. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాది దేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వం చ అని ఆ తల్లి చెట్ట చివరికి వచ్చేటప్పటికీ గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఆ తల్లి యొక్క స్వరూపమే, అమ్మవారి యొక్క స్వరూపమే. సహస్ర శీర్షవదన. ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ చూస్తావు? లోపల ఉన్న శారదే ఇదిగో ఇక్కడ ఇన్ని ముఖాలతో ఉంది. ఇది మనకి వేదం నేర్పినటువంటి రహస్యం. అలా చూడడం నేర్చుకో అని అది వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి ఉద్బోధ చేస్తారు. చక్కగా స్నానం చేశారు, అగ్నికార్యం చేశారు, సంధ్యావందనం చేశారు, ప్రాతకాల పూజ పూర్తి చేసుకున్నారు. ఎప్పుడు రాముడు ఎక్కడుంటే అక్కడికి మునులందరూ వస్తుంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు ప్రొవెర్బ్లో. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారో అలాంటి పరిస్థితే నీకు కూడా ఉంటుంది ఇంట్లో కదండి. ఎప్పుడు సినిమాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే నీకు అదే పిచ్చి ఉందనమాట. నీ ఇంటికి ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడే వాళ్లే వస్తుంటారు అంటే నువ్వు భగవద్భక్తుడు అనమాట. నువ్వు ఎటువంటి వాడో నీ ఇంటికి అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో అదేగా చెప్తారు. ప్రతిరోజు భీష్మకుడు ఇంటికి భగవద్భక్తులు వచ్చి మాట్లాడబట్టి అది విన్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణుని యందు ప్రీతి అంకురించింది. లేకపోతే ఎలా అంకురిస్తుంది? కాబట్టి ఇప్పుడు మునులందరూ వచ్చారు, వాళ్లతో భగవత్ కథా ప్రసంగం చేస్తున్నారు రామచంద్రమూర్తి. తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. ఆయన కూర్చుని ఆ మహర్షులందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో ఎదురుచ్ఛయ అంటే దైవము యొక్క ఆజ్ఞ చేత, అంటే కథ మలుపు తిరగబోతోంది అని గుర్తు. మందర వచ్చినప్పుడు అన్నారు ఎదురుచ్ఛయ అన్నారు. మళ్ళీ ఇప్పుడు వస్తోంది ఒక ఆవిడ, మళ్ళీ ఎదురుచ్ఛయ అన్నారు. ఆవిడ వస్తూ ఉంటే అన్నారు అంటే మళ్ళీ కథ పెద్ద మలుపు వైపుకే అడుగేసేస్తోంది. ఇప్పుడు మొదలెట్టినటువంటి ఈ నిచ్చెన రామావతార ప్రయోజనం వైపుకి నడిచేస్తుంది. అందుకేగా ఋషులందరూ ముందు అరణ్యకాండలో అలా మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిడ సాతు శూర్పణఖానామ దశగ్రీవస్య రక్షతః భగినీ రామమాసాద్య దర్శత్రిదశోపమం సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్ర ఉపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. శూర్పణక అలా చూసిందో లేదో కానీ బ్రహ్మగారి వరం అండి వాల్మీకి మహర్షికి.
నువ్వు ఆచమనం చేసి కూర్చుని రామాయణ రచన మొదలు పెడితే రాక్షసులు కూడా ఎటువంటి మనస్సుతో చూశారో నీకది కనబడుతుంది అన్నారు. అందుకే శూర్పణక కూర్చున్న రాముణ్ణి ఎలా చూస్తోందో శ్లోకాలు అలాగే పడ్డాయి. ఆయన అలా కూర్చుంటే ఆవిడికి రాముని యొక్క ధార్మిక నిష్ట కన్నా ఆవిడికి ఏం కనపడిందో తెలుసా అండి? ఆయన అందం అటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మహానుభావుడిది. వచ్చిన ఆవిడ సాతు శూర్పణకానామ దశగ్రీవస్య రక్షస, దశకంఠుని యొక్క చెల్లెలు, రావణాసురుని యొక్క చెల్లెలు. ఆమె భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం, దేవేంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నట్ట రామచంద్రమూర్తి. అలా కూర్చునుంటే ఏమిటి కట్టుకున్నాడు? ఆయన ఏం పెద్ద పీతాంబరాలవి కట్టుకునేం లేడు. జలజల రేహు నాజాను చతుర్బాహు సరసీరు హచ్చు విశాలవచ్చు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంటలలవాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నట్టేం లేడైన. ఆయన నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని కూర్చుని ఉన్నాడు అక్కడ. అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందో తెలుసా? దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట. ఆ తేజస్ అలా ఉంది. అది ఆకర్షించేస్తుంది ఎవరినైనా సరే. దానికి రాక్షసులు లేరు, బాలులు లేరు, వృద్ధులు లేరు, కోతులు లేవు, కొండముచ్చులు లేవు, భల్లూకాలు లేవు. ఎవరైనా సరే ఆయన్ని ఇలా చూస్తే చాలా అబ్బా అనవలసింది. ఋషులైనా సరే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఏమందని రా ఈ అందం అనవలసిందే. అలా ఉంటాడు నా తండ్రి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం. ప్రత్యేకించి రాముడి చూపులు అలా ఉంటాయిటండి. ఆయన కానీ ఇలా ఎవరైనా చూస్తే చాలట, ఆయన్ని చూసినా ఆయన చూసినా అంతే వ్యామోహితులైపోతారు ఆయన వంక. అందుకే రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తే రామచంద్రమూర్తి కూడా వాళ్ళ వంక చూస్తూనే ఉంటారు. మీ అంత మీరు ఆ అనుగ్రహాన్ని వదిలేసుకుంటేనే చెప్పలేను, కానీ ఒక్కసారి రాముడి వంక అదే ఆయన ప్రతిజ్ఞ కూడా రామాయణంలో. సహృదేవ ప్రసన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎవడైనా ఒక్కడు నన్ను పట్టుకుంటే నేను వాళ్ళని పట్టుకుంటానన్నాడు ఆయన. భూతములలో ఎవరైనా సరే. రామాయణం రామనామం అంత గొప్పవి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం, విశాలమైన పెద్ద పెద్ద భుజములున్నటువంటి వాడు, సింహము వంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాడు, కన్నులు పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నటువంటి వాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి గురించి చెప్పేటప్పుడు ముఖారవిందం, పాదారవిందం, ఏది చెప్పినా అరవిందం అంటారు. కాళ్ళు తామరపూలే, కళ్ళు తామరపూలే ఎలా ఉంటాయండి? ఏమైనా అర్థం ఉందా? పాదారవిందం ఏమిటండి? రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు అంటారు. పాదారవిందం ఏమిటి? నా మొహం అసలు పాదాలు అరవిందాల్లో ఉంటాయి. అరవిందం అంటే తామర పువ్వు అండి. తామర పువ్వుకి అరవిందానికి పోలికి ఉందో నాకు చూపించండి. ఏమైనా ఉందా అసలు? దానికి కాడ కింద నుంచి ఉంటుంది, దీనికి కాడ పైనుంచి కిందకు ఉంది, కాలు పైనుంచి ఉంటుంది, కింద పాదం ఉంటుంది. ఏమిటి తామర పువ్వు? ఎలా పోల్చారు మీరు? మరి నేత్రములు అరవిందములే, పాదములు అరవిందములే, అన్ని అరవిందములు ఏమిటి? కాదు. ఎందుకు అరవిందం అంటారో తెలుసా అండి? ఎక్కడ పద్మం ఉంటుందో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే సీతాకోక చిలుక. సీతాకోక చిలుక్కి ఆ తుమ్మెద అనండి బాగుంటుంది. తుమ్మెదకి షడ్భుజి, లేకపోతే ఆ సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికి దానికి షట్పది, 6 కాళ్ళున్నది అని పేరు. షట్పది అంటే 6 కాళ్ళున్నది అంటే మనకి కూడా మనము కూడా షట్పదులమే, 6 కాళ్ళు ఉంటాయి మనకు కూడా. ఏమిటో తెలుసా అండి? పంచేంద్రియములు, మనస్సు, ఈ 6 మనం కూడా కదులుతాం. పాదము కదలికకి పనికొస్తుంది. 5 ఇంద్రియములు మనస్సు కదలడానికి పనికొస్తాయి. షట్పది అయినటువంటి తుమ్మెద తామర పువ్వు కనపడితే మాత్రం దాని మీద వాలి రెక్కలు వంచేసి ఆ మకరందాన్ని తాగడంలో నిమగ్నం అయిపోతుంది. భగవంతుడి యొక్క కన్నులు చూసినా నువ్వు నీ 5 ఇంద్రియములు మనస్సుతో తుమ్మెదవై వాలిపోయి అక్కడ తేనె తాగాలి. పాదములు కనపడినా నువ్వు అక్కడ వాలి తేనె తాగాలి. నువ్వు తేనె అక్కడ వాలి తాగుతావు కాబట్టి అవి అరవిందములయ్యే తప్ప అవి నిజంగా అరవిందములని కాదు దాని అర్థం. నీ మనసు అటువంటిదైతే నువ్వు అది అరవిందం అవుతుంది. లేకపోతే
అది అరవిందం ఎందుకు అవుతుంది? అరవిందం అమదు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదగితో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్మదీ